హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో పూరి అలాగే పూరి కూర చేసి చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు పూరీలు చేసిన పొంగుతూ రావాలన్నా, పూరి కూర హోటల్ స్టైల్ రుచితో కావాలన్నా ఒకసారి ఈ టిప్స్తో చేశారంటే మనం చేసే ప్రతి పూరి కూడా పొంగుతూనే ఉంటుందండి. అలాగే పూరి కూర కూడా అచ్చం హోటల్ స్టైల్ రుచితోనే ఉంటుంది. ఇప్పుడు చక్కగా పొంగే పూరీలు, ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి, అలాగే సాఫ్ట్ గా ఉంటాయండి పూరీలు. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. నూనె సాల్ట్ కలిసేలాగా ఇలా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ గోధుమ పిండిలో మీరు 2 స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకోవచ్చండి. పంచదార వేసుకుంటే పూరీలు మంచి కలర్ లోకి వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ పిండి అయితే ఈ విధంగా ముద్దలా కలుపుకొని ఇలా సాఫ్ట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు పైన పిండి ఎండిపోకుండా ఉండడానికి 1 స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ నూనెని పిండి మొత్తం అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 4 చిన్న బంగాళదుంపల్ని ఉడకపెట్టేసినాను. ఉడకపెట్టుకొని తొక్క తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు పెద్దవైతే 2 బంగాళదుంపలు తీసుకోండి. అలాగే ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలని ఒక 4 వరకు తీసుకుని ఇలా పొడుగుగా కట్ చేసేసుకోవాలి. హోటల్లో పూరీ కర్రీకి ఇలా ఉల్లిపాయలని పొడవుగానే కట్ చేసుకుంటారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకుని నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఆవాలు చిట్టపట అనేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 5 వరకు పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ చేసే పూరీ కూరలో ఎండుకారం అసలు వాడట్లేదండి. పచ్చిమిరపకాయలతోనే కారం సరిపోతుంది. మీరు కూరలో తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి వేయించుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి 2 నిమిషాల పాటు. ఇదిగోండి, ఇక్కడ ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలండి. మీరు కావాలండి ఈ బంగాళదుంపలు ఉడికించుకున్న తర్వాత స్మాష్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలన్నీ తాలింపులోకి కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసి మరొకసారి గరిటెతో కలిపేసేసుకోవాలండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ కూరని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వేరే గిన్నెలోకి 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని ఈ శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడ పూరీ కూరలో శనగపిండి వేయడం వలన కూర చిక్కబడుతుందండి. అలాగే కమ్మని రుచితో ఉంటుంది ఈ పూరీ కూర. ఇదిగోండి, ఇక్కడ ఉండలు లేకుండా శనగపిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ కూర ఉడికిందో లేదో చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ కూర అయితే చక్కగా ఉడికిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలు కూడా మరి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా శనగపిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా. ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ కూరలోకి పోసేసుకోవాలండి. ఇలా కూరలో పోసుకున్న తర్వాత ఈ కూర చిక్కబడేంత వరకు అలాగే శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదిగోండి, చూసారా కూర అనేది చిక్కబడ్డది కదా. ఇక్కడ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీరు శనగపిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత కూర కనుక గట్టిగా ఉందనుకోండి, ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని ఈ కూరని పల్చగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ కూర కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంతేనండి, హోటల్ స్టైల్లో అదే టేస్ట్ తో పూరీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూర మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల పాటు ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని ఒకసారి కలిపేసుకోండి. బాగాను కలుపుకున్న తర్వాత మీరు ఎంత సైజులో పూరీలు చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఉండలు చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజులో పూరీలు చేస్తున్నాను. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఇక్కడ పూరీలు చేయడానికి డస్టింగ్ కోసం నేను పొడి పిండి వాడట్లేదండి. మీరు కావాలంటే వాడుకోవచ్చు. ఇలా ఒక 1/2 స్పూన్ వరకు నూనె వేసుకొని ఇలా ముద్ద పెట్టేసుకొని ఇలా చేత్తో కొంచెం ఒత్తుకొని ఇప్పుడు చపాతీ కర్రీకి కొంచెం నూనె అప్లై చేసేసుకొని దీన్ని చపాతీలా
ఇలా ఒత్తుకోవాలి. మీరు డస్టింగ్ కోసం పొడి పిండినైనా వాడుకోవచ్చండి. కానీ పూరీలు వేయించేటప్పుడు ఆ పిండి అనేది నూనెలో వేసిన తర్వాత మాడిపోతుంది కదా, పూరీలు మొత్తం పైన నల్లగా వస్తాయి. ఇది కొన్ని పూరీలు చేసుకున్న తర్వాత ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకోవాలి. నూనెని పొగలు వచ్చేలాగా బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పూరిని ఈ విధంగా నూనెలోకి జాగ్రత్తగా వదులుకోవాలి. ఇలా పూరి పైన నూనెని ఇలా పోస్తూ ఉంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా పొంగిందో పూరి అనేది. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పూరిని తిరగవేసేసుకొని ఇదిగోండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత పూరి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ లోకి తీసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి దిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇదిగోండి రెండవసారి కూడా మీకు పూరిని వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నూనెలో వేసిన తర్వాత ఇలా గరిటతో నూనెని ఇలా పూరి మీద పోస్తూ ఉంటే పూరి అనేది చక్కగా పొంగుతుందండి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. నూనె పూరీలు వేయించే కొద్దీ బాగా వేడైపోతుంది. అందుకని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మిగతా పూరీలన్నీ వేయించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పూరి అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ పూరిని కూడా తీసేసుకుందాము. ఇలాగే మొత్తం పూరీలన్నీ వేయించేసేసుకొని నేనైతే ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుంటున్నానండి. అలాగే మనం గోధుమ పిండిలో బొంబాయి రవ్వ వేసాం గనక పూరీలు అనేవి తక్కువ నూనె పీల్చుకుంటాయి. అలాగే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పూరీలన్నీ ఒక ప్లేట్ లోకి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పూరీ కర్రీని కూడా ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము. ఇంతేనండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో అదే రుచితో పూరీలు పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే మీకోసం ఇక్కడ ఒక పూరిని తుంపి చూపిస్తున్నాను చూడండి. చాలా మెత్తగా ఉందండి పూరి అనేది, అలాగే తక్కువ నూనె పీల్చుకుంది. ఈ పూరీల్ని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కి తినొచ్చండి, లేదా సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ కిందైనా పెట్టచ్చు, ఎలాగైనా తినొచ్చండి. సో చూసేసారు కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడు పూరీలు చేసినా చేసే ప్రతి పూరి పొంగాలంటే ఇలా గోధుమ పిండిలో బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేయండి. మీకు కూడా చక్కగా పూరీలు పొంగుతూ వస్తాయి. అలాగే హోటల్ స్టైల్లో అదే రుచితో పూరీ కూరని ఎలా తయారు చేయాలో చూసేసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీల్ని అలాగే పూరీ కూరని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.